ఆటోనగర్ సమీపంలోని తొంగ్లాంలో రైల్వే బ్రిడ్జి స్లాబ్ వేస్తుండగా కూలిపోయినటువంటి నేపథ్యంలో మనం పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఈ ప్లేస్ని పరిశీలించడానికి అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే దీనికి సంబంధించి ఈ మొత్తం 7గురికి కొంత గాయాలైన వాళ్ళందరినీ కూడా కిమ్స్ హాస్పిటల్ అయితే జాయిన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్, అంటే ఇది జీవీఎంసీ అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఏపీఐసీకి సంబంధించినటువంటి నిర్మాణంలో కొనసాగుతున్నట్లుంది. ఒకసారిగా ఎవరికి ప్రాణాలు పోలేదు కాబట్టి కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు. అసలు ఏం చెప్తారు? అధికారులతో ఏమైనా మాట్లాడారా? ఇది జీవీఎంసీకి సంబంధించింది కాదండి, జీవీఎంసీ కాదు ఇది. చెప్పాలంటే ఆర్ఎండ్బికి సంబంధించిందే, కానీ కొంత ఫండ్స్ జీవీఎంసీ కొంత ఏపీఐసీ పెట్టి ఉండాలి. ఇది బ్రిడ్జ్ కూలిపోవడం కాదు, ఆ డెక్కింగ్ సరిగ్గా చేయలేదు కనుక నిర్మాణంలో ఉన్నటువంటి ఆ డెక్కింగ్ కూలిపోయింది. ఇంకా వినియోగంలోకి రాలేదు ఈ బ్రిడ్జ్. అంటే ఒకటి నిర్మాణంలో ఉన్నటువంటిదే, కొంత కాంట్రాక్టర్ అలసత్వం కూడా దీంట్లో ఖచ్చితంగా కనిపించే అవకాశం. ముమ్మడికి కాంట్రాక్టర్ ఒక అలసత్వం ఉంటే ఇలాగ అవుతుంది అంతే. ఎందుకంటే డెక్కింగ్ సరిగ్గా చేయకపోతే జరిగేటువంటి ప్రమాదం. అంటే పైన ఇంచుమించుగా 10 మందికి పైన పని చేస్తున్నారు. అది డైరెక్ట్గా కూలిపోయింది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొంత గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఖచ్చితంగా కింద ఎవరినుంటే మొత్తం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంటుంది. అవును, అంతే అండి. అది ఆ నెగ్లిజెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైతే దీనికి బాధ్యులో ఖచ్చితంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుంటాం. ఇది అంటే మీరు లోకల్ ఎమ్మెల్యేగా దీని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ దీనికి ఏమైనా ఆదేశించేది ఏమైనా ఉందా? ఇది మనుషుల ప్రాణాలు ఒక్కటే కాదు, ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నప్పుడు దాంట్లో క్వాలిటీగా కూడా ఖచ్చితంగా మనం గమనించాల్సింది అయితే ఉంటుంది. ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా ఆదేశించేది అవకాశం ఏమైనా ఉందా లోకల్ ఎమ్మెల్యేగా? ఇది రైల్వే ట్రాక్ మీద 2018 పూర్తి చేసామండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఇలాగ తాస్కారం చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలైంది. సో ఇందులో ఎవరైనా సరే బాధ్యులు, వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే మనుషుల ప్రాణాలతో చెలగాటాడడం అంటే చిన్న విషయం కాదు. సో ఇందులో నాకు తెలిసి ఆ డెక్కింగ్ మూవ్ చేసేటప్పుడు అందులో నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. వారి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. మనం చూడొచ్చు, జరిగినటువంటి ప్రమాదానికి కూడా లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన తర్వాత కూడా మనం ఒకసారి చూస్తే దీన్ని స్లాబ్ అయితే వేస్తున్నారు. స్లాబ్ వేస్తున్నటువంటి సమయంలోనే డెక్కింగ్ అనేది ఖచ్చితంగా స్లాబ్కి సంబంధించినటువంటి చేస్తుంటారు. అట్లాంటి సమయంలోనే ఇది పొరపాట్లు జరగడం, నెగ్లిజెన్సీ ఉండడం వల్ల ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటుందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ అంటే పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యే గమనించినటువంటిది ఇదాకా మనము ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి చెప్తున్నది కూడా ఇక్కడ కాంట్రాక్టర్ అలసత్వం, నాణ్యత లోపాలు ఉండడం వల్లే దీన్ని స్లాబ్ పోసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాం. అదే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసినటువంటిది అయితే ఉంది. కాంట్రాక్టరే కాదు, అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎవరున్నా కూడా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేయిస్తాం, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే అంటే ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి, ప్రాణాలు ఎవరికి పోకుండా ఉన్నాయి కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాదానికి గురయ్యి గాయాలపాలైనటువంటి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటిది అయితే ఉంది. నలుగురు పరిస్థితి కొంత మెరుగవడంతో వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ముగ్గురికి ఐసీలో ఉండి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రమాదం జరిగినటువంటి తీరు మీద ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద, అదేవిధంగా కాంట్రాక్టర్ మీద కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.